హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు అయితే నేను మా పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమేమి పెడుతున్నాను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోనే ఒక స్పూన్ నేనైతే పసుపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు అయితే మనకి చక్కగా మంచి కలర్లో ఉంది ఫ్రెండ్స్, మంచి కలర్లో. ఎందుకంటే ఇది ఆర్గానిక్ పసుపు ఫ్రెండ్స్, మా ఊర్లో పండేది. దాంట్లోకి అయితే నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకుని దాంట్లో పల్లీలు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు ఇడ్లీలోకి చట్నీకి పల్లీగా చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని నేను మళ్ళీ ఒక్కసారి అయితే నేను ఈ వంకాయలు ఎంతవరకు ఫ్రై అయినది చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆ వంకాయలు అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. దాంట్లోకి అయితే నేను కొబ్బరి కారం వేసేసుకుంటున్నాను. మనం పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే నేను నేతి బీరకాయను పచ్చిమిరపకాయలు వేసి కొంచెం చింతపండు వేసేసి పచ్చడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసి ఈ రెండింటి కలిపి నేను ఒకే పోపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేతి బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాంట్లోకి అయితే 2-3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఒక 4-5 కరివేపాకులు యాడ్ చేసుకొని రైస్ పెట్టుకొని, రైస్ కూడా ఆల్రెడీ మనకి అయిపోయింది. నేనైతే మా పాపకు లంచ్ బాక్స్ పెట్టేశాను ఫ్రెండ్స్. మా బాబుకి కూడా కలిపి పెట్టాలి కదా ఫ్రెండ్స్. మా పాప పెట్టేసినాక అదే కుక్కర్లో మా బాబుకి కూడా లంచ్ బాక్స్ పెట్టేసేసి మా పాపకి ఇడ్లీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మా పాప స్నానం చేసి వచ్చేసింది, ఆమెకైతే నేను ఇడ్లీ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఈ చిన్న మినీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇడ్లీ పిండి రెసిపీ, కారపొడి రెసిపీ కావాలి